ఆత్మసాక్షి ఇచ్చిన సర్వే లెక్కలలో చూస్తే మూడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర వైడ్గా 34 కాన్స్టిట్యున్సీల్లో ఇవాళకి వాళ్ళ ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 17 గెలుచుకుంటే కూటమి 13 గెలుచుకుంటుందని అంచనా వేశారు. అలాగే కోస్టల్ ఆంధ్రాలో 89 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 37, కూటమి 35 గెలుచుకుంటుందని అంచనా వేశారు. అలాగే రాయలసీమ ప్రాంతంలో 52కు గాను వైఎస్ఆర్సీపీ 29, టీడీపీ జనసేన బీజేపీ కూటమి 14 గెలుచుకుంటుందని అంచనా వేశారు. టోటల్గా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 83, వీళ్ళు 62 గెలుచుకుంటారని అంచనా వేశారు. ఇది ఒక ఆస్పెక్ట్లో ఏది అందరూ కలిసి కూటమిగా పోటీ చేస్తే, అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేస్తే, ఇదే సందర్భంలో జిల్లాల వారీగా చూసుకున్నప్పుడు శ్రీకాకుళం జిల్లాలో అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 సీట్లకు గాను వైసీపీ 5, కూటమి 3 గెలుచుకుంటుంది. 2 టైట్ ఫైట్ ఉంటుందని. విజయనగరంలో 9 5 వైసీపీ 3 కూటమి గెలుచుకుంటుంది. ఒక దాంట్లో టైట్ ఫైట్ ఉంటుందని. విశాఖపట్నంలో 15కు గాను 7 వైసీపీ 7 కూటమి, ఒక దాంట్లో టైట్ ఫైట్ ఉంటుందని అంచనా వేశారు. ఈస్ట్ గోదావరిలో 19 7 వైసీపీ 7 కూటమి, అదే సందర్భంలో 5 టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేశారు. వెస్ట్ గోదావరిలో 15కు గాను 5 వైసీపీ 7 కూటమి, 3 టైట్ ఫైట్ ఉంటుందని అంచనా వేశారు. కృష్ణా జిల్లాలో అంటే ఉమ్మడి కృష్ణా అనమాట 16కు గాను 8 వైసీపీ 6 కూటమి, 2 టైట్ ఫైట్ ఉంటుందని అంచనా వేశారు. అలాగే గుంటూరులో 17కు గాను 9 వైసీపీ 5 కూటమి, 3 టైట్ ఫైట్ ఉంటుందని. ప్రకాశం జిల్లాలో 12కు గాను 3 వైసీపీ 6 కూటమి, 3 టైట్ ఫైట్ ఉంటుందని. నెల్లూరులో 10కి గాను వైసీపీ 5 కూటమి 4, ఒక దాంట్లో టైట్ ఫైట్ ఉంటుందని. కడపలో 10కి గాను 7 వైసీపీ 2 కూటమి, 1 ఏదైతే టైట్ ఫైట్ ఉంటుందని. కర్నూలులో 14కు గాను 9 వైసీపీ 3 కూటమి, 2 టైట్ ఫైట్ ఉంటుందని. అనంతపురంలో 14కు గాను 6 వైసీపీ 5 కూటమి, 3 టైట్ ఫైట్ ఉంటుందని. చిత్తూరులో 14కు గాను 7 వైసీపీ 4 కూటమి, 3 టైట్ ఫైట్ ఉంటుందని అంచనా వేసుకొచ్చారు. అలాగే ఏదైతే డిస్ట్రిక్ట్ వైడ్ ప్రొజెక్షన్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పర్సంటేజ్ ఆఫ్ ఓట్ల పరంగా చూసుకుంటే శ్రీకాకుళంలో కూటమి 44, వైసీపీ 47, విజయనగరంలో 45 కూటమి, 48 వైసీపీ, విశాఖపట్నంలో 48 కూటమి, 46 వైసీపీ, ఈస్ట్ గోదావరిలో 47 కూటమి, 44 వైసీపీ, వెస్ట్ గోదావరిలో 46 కూటమి, 44.5 వైసీపీ, కృష్ణాలో 47.5 కూటమి, 42.5 వైసీపీ, గుంటూరులో 45 కూటమి, 47.5 వైసీపీ, ప్రకాశంలో 49 కూటమి, 45 వైసీపీ, నెల్లూరులో 46 కూటమి, 46.5 వైసీపీ, కడపలో 42 కూటమి, 52 వైసీపీ, కర్నూలులో 43 కూటమి, 51.5 వైసీపీ, అనంతపురంలో 45.5 కూటమి, 48.5 వైసీపీ, చిత్తూరులో 43 కూటమి, 49% వైసీపీ అన్నటువంటి అంచనాలు వేసుకుంటూ వచ్చారు. ఇది ఓవరాల్గా వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క.